ఈ రోజుల్లో ప్రేమ శాపంగా మారుతుందా? ప్రేమిస్తే భూమి నుంచి వైదొలగాల్సిందేనా? ఎవరు పెట్టారు రిస్ట్రిక్షన్స్? ఎవరు వేస్తున్నారు సంఖ్యలు? దేనికి దారుణాలు? ఎందుకు ఆత్మహత్యలు? ప్రేమంటే చంపడమా? ప్రేమంటే చావడమా? ప్రేమంటే అధికారమా? ప్రేమంటే అనుమానమా? ప్రేమల వల్ల లోకాన్ని వదిలి వెళ్తున్న వ్యక్తులు అబ్బాయిలు లేదా తేడా లేకుండా చనిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మహిళా కానిస్టేబులే ఈ ప్రేమ వలలో చిక్కి చావే శరణ్యమనుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఒకరు కాదు, ఇద్దరు వ్యక్తులు వేధించారు అనితను. వరంగల్ జిల్లా పార్వతగిరి మండలం సీత్య తండాలో ఉంటుంది అనిత. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. అయితే ఈమెను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన దూరపు బంధువు రాజేందర్ పెళ్లి చేసుకుంటానంటూ చెప్పాడు. 4 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన రాజేందర్ అనుమానించడం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు అంటూ నిత్యం గొడవే. డ్యూటీలో ఉంటూ కూడా వీడియో కాల్ చేయమని చెప్పేవాడు. తన టార్చర్ తట్టుకోలేక ఇంట్లో వాళ్లకు రాజేందర్ను పెళ్లి చేసుకోను అని చెప్పింది అనిత. తల్లిదండ్రులు కూడా రాజేందర్ ప్రవర్తన నచ్చక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అయినా సరే రాజేందర్ బతిమాలుతూనే ఉన్నాడు. అనిత తన క్లాస్మేట్ జబ్బార్ లాల్తో చనువుగా ఉండడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం రాజేందర్కు తెలిసింది. దీంతో కోపం వచ్చిన రాజేందర్ జబ్బార్కు ఫోన్ చేసి అనిత గురించి చెడుగా చెప్పాడు. నమ్మిన జబ్బార్ కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరూ వేధించడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 27న రాజేందర్కు ఫోన్ చేసి, నువ్వు జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు, మీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పింది. నిజం కాదనుకుని రాజేందర్ చావు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మరో థాట్ లేకుండా వెంటనే గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మరణించింది అనిత. సార్ అమ్మాయి రావుడు సీతండ అమ్మాయి ఇక్కడ వాళ్ళ నాన్న ఆటో తోలుకుంటా వాళ్ళను చదివించి అంతలో పోలీస్ హెడ్ క్వార్టర్లో వచ్చింది సార్ ఆమెకు. అంతే ఆ మధ్యాహ్నం చిన్న విషయం ఇక్కడ తొరుగులో అట్లా మామూలు మాట్లాడే వరకు వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వచ్చే వరకు అమ్మాయి ఈ అబ్బాయితో నాకు కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుని వాళ్ళ జాగాలో వాళ్ళు ఊరుకున్నారు. అది పర్సనల్ ఫోటోలు ఎప్పుడో ఒకసారి మాట్లాడేటప్పుడు ఫోటోలు గిట్లా ఉన్నాయి. ఆ ఫోటోలు పట్టుకుని అమ్మాయి ఎక్కడ బయట మాట్లాడి పెళ్లి సంబంధాలు వచ్చినా ఆ ఫోటోలతోటి 2-3 దాకా ఇట్టే దాన్ని చెడగొట్టినాడు సార్. చెడగొట్టి నువ్వు ఎక్కడ పోయినా నువ్వు మందు సచ్చేదాకా నీకు ఇడిచిపెట్టని చెప్పి బాగా చాలా రోజుల నుంచి బెదిరిస్తా అంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేక ఎవరికి చెప్పలేక అమ్మాయి పురుగుల మందు స్పాట్ గడ్డి మందు తీసుకొని ఆత్మహత్య చేసుకునేది. రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేసిన అక్కడి నుంచి వాళ్ళు 24 గంటలు ట్రీట్మెంట్ చేసి మా వాళ్ళ కాదంటే యశోద వేసుకుపోయారు. యశోద ఒక రోజు ఉండేది చనిపోయింది సార్. దేనిపై పోలీస్ అధికారులు కానీ వాళ్ళు కూడా వీళ్ళు సహకరించి వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా ఉన్నది, వాళ్ళని ఏదో రూపంగా కొద్ది వాళ్ళను ఉపాధి కలిగించే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాను సార్. ప్రేమిస్తే వదిలేయాలి, లేదంటే లైట్ తీసుకోవాలి. అంతేకాని ఇలా వేధించి తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం ఎందుకు? తన లైఫ్తో ఆడుకోవడం ఎందుకు? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి వీరి వేధింపులు. ఓ కానిస్టేబుల్ ధైర్యాన్నే నేలమట్టం చేశాయి వీరి వేధింపులు. అందుకే ప్రేమిస్తే వారు మీ సొంతం కారు అనుకుంటే లైట్ తీసుకోండి. మనతో ఉండేది మనతో ఉండకూడదా? పోదు. మనతో ఉండనిది మనం ఎంత కావాలనుకున్నా రాదు. బీ అలర్ట్, బీ సేఫ్.